వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. మోడీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పుట్టుకొస్తూ ఉంటే అదే టైంలో మోడీ వ్యతిరేక శక్తులు కూడా ఏకమవుతున్నాయి. 2019లో మోడీని ఢీకొట్టేందుకు ఇప్పటి నుంచే చేతులు కలుపుతున్నాయి. ఆపరేషన్ మోడీ పేరుతో రహస్య వ్యూహాలు పన్నుతున్నాయి. మొక్కగా వంచకపోతే 4.5 తర్వాత మానైపోయే మోడీని కదిలించడం సాధ్యం కాదన్న భయంతోనే ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నాయి. ఇంతకీ ఆపరేషన్ మోడీ వెనుక ఉన్నదెవరు? हम मोदी जी को लाने वाले हैं, अच्छे दिन आने वाले हैं, ओ अच्छे दिन आने वाले हैं. अच्छे दिन आएंगे. ఇది మోడీ రాకముందు బీజేపీ నేతలు చేసిన ఆర్భాటం. ఇప్పుడు మోడీ గురించి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నా దానికి కారణం లేకపోలేదు. అటు ప్రపంచ పర్యటనలతో అంతర్జాతీయంగా పాపులర్ అవుతున్న మోడీకి గడిచిన 6 నెలల్లో జరుగుతున్న పరిణామాలు కూడా అదే స్థాయిలో కలిసొస్తున్నాయి. ఆయన వచ్చాక 7 సార్లు పెట్రోల్ ధరలు తగ్గాయి. ద్రవ్యోల్బణం కిందికి దిగొచ్చింది. బంగారం కూడా పడిపోయింది. స్టాక్ మార్కెట్లు కూడా నడక వదిలి పరుగులు పెడుతున్నాయి. ఇలా మొత్తంగా మోడీ వేగాన్ని చూసి కాంగ్రెస్ తో పాటు కీలకమైన ప్రాంతీయ పార్టీలు కూడా ముచ్చెమటలు పట్టాయి. అందుకే ఎప్పుడూ లేనంత ఘనంగా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ జయంతి ఉత్సవాలను నిర్వహించి దీనిని ఒక రాజకీయ వేదికగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆ వేదికపై మోడీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసే ప్రయత్నం చేసింది. వాళ్ళకి తగిన వాతావరణం ఏర్పరిచాడు. రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ప్రాసెసింగ్ లేకుండా చేయడం అంట. ఆ విధంగా చేసినందువల్ల ఈ ఏషియాలో ఉండే డెమోక్రసీకి ఆయన రక్షకుడైనాడు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని డెవలప్మెంట్, ప్రజల శ్రేయస్సే మనసులో పెట్టుకున్నాడు. లంచగొండితనం లేదు. డెవలప్మెంటే ఆయన క్రీడ్ కాబట్టి ఆయనకు ఆ మాత్రం పేరు రావడంలో, టైమ్స్ మ్యాగజైన్ ఎన్నుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇక మరో పక్క నుంచి ఉత్తరాది ప్రాంతీయ పార్టీలు కూడా మోడీకి వ్యతిరేకంగా చేతులు కలిపే ప్రయత్నం చేశాయి. ఆ ప్రయత్నం పేరే సమాజ్వాదీ జనతాదళ్. పేరు వింటేనే ఈ కూటమికి ఆజ్యం పోసిందెవరో ఇట్టే అర్థమైపోతుంది. యూపీలో ఉన్న 80 లోక్సభ సీట్లలో 72 సీట్లు కమల దళానికి కట్టబెట్టిన అమిత్ షా వ్యూహం ముందు అక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ చిత్తయ్యాయి. ఇప్పుడు కానీ మోడీ వేడిని ఇలాగే వదిలేస్తే అది భవిష్యత్తులో తమను కూడా దహించి వేస్తుందన్న భయంతోనే ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మోడీ యాంటీ గ్రూప్ కు శ్రీకారం చుట్టారు. దీనికి తోడు ఆయనకు కూడా ప్రధాని అవ్వాలన్న కోరిక తక్కువేమీ లేదు. గత ఎన్నికల వరకు థర్డ్ ఫ్రంట్ రాగాలు తీసి చివరికి దాన్నో నీరు లేని మేఘంగా తయారు చేసింది ఈయనే. అప్పట్లోనే మోడీ హవాను వ్యతిరేకించిన ములాయం ఇప్పుడు దానికో వేదిక సిద్ధం చేస్తున్నారు. ఆ వేదికే ఈ సమాజ్వాదీ జనతాదళ్. ఈ 6 పార్టీలు కూడా ఒకప్పటి జనతా పార్టీ అనే ఒక మూల వృక్షం తాలూకు కొమ్మలు. ఆ కొమ్మలన్నీ ఇప్పుడు విడివడిపోయి మళ్లీ ఇవాళ కలవాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టినాయి. కలిసినట్టుగా కూడా వార్తలు వింటున్నాం మనం. అవన్నీ కలిసి ఒకప్పుడు జనతా పార్టీ ప్రయోగం సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో దండలో దారంలాగా జయప్రకాష్ నారాయణ అనే ఒక రూపంలో వాళ్ళకు మంచి నేతృత్వం, నాయకత్వం లభించింది ఆ పార్టీకి. మోడీ శాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో శరవేగంగా మారిపోతున్న రాజకీయ సూత్రాల్లో తమను తాము రక్షించుకునేందుకు, తమ ఓటు బ్యాంకులను కాపాడుకునేందుకు, పార్టీల అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు 5 రాజకీయ పార్టీలు కలిసికట్టుగా రాజకీయ పోరాటానికి సిద్ధం కాబోతున్నాయి. ఆ 5 పార్టీల కూటమి పేరే సమాజ్వాదీ జనతాదళ్. ప్రధానిగా మోడీ, దళపతిగా అమిత్ షాల ప్రభావాన్ని తట్టుకోవడానికే ఈ ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి. గతంలో జనతాదళ్లో కూటమిగా ఉన్న పార్టీలన్నీ ఇప్పుడు మరోసారి ఒకే తాటిపైకి రాబోతున్నాయి. 3 దశాబ్దాల కిందట ఇలాగే కేంద్రంలో అధికార లక్ష్యంతో చేతులు కలిపి ఆ తరువాత విడిపోయిన పార్టీలన్నీ ఇప్పుడు మోడీని ఢీకొట్టేందుకు ఏకం కాబోతున్నాయి. అప్పటిదాకా ఇందిరా కాంగ్రెస్ ని ఎదిరిస్తున్నటువంటి అన్ని ప్రతిపక్షాలు తమ స్వరూప స్వభావాలని, పేరుని, జెండాలని అన్నింటినీ మార్చుకొని ఒక జెండాతో, ఒక ఎజెండాతో ఏకమై జనతా పార్టీని స్థాపించాయి. అందువల్ల ఆ ప్రయోగం బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అయింది. కానీ తర్వాత ఎంత త్వరగా ప్రయోగం సక్సెస్ అయిందో మళ్ళీ అంత త్వరగానే అవి విచ్ఛిన్నమైన రోజులు కూడా మనం చూసాం. దానికి కారణం ఏంటంటే ఇలా అవకాశం కోసం కలిసిన వాళ్ళు తర్వాత మళ్ళీ అవకాశాన్ని వెతుక్కొని విడిపోతారు అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఇవాళ కూడా ఈ 6 పార్టీల వ్యవహారం కూడా అదే విధంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి సమాజ్వాదీ జనతాదళ్కు ముఖ్య నాయకుడిగా ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఉండగా వారితో పాటు ఆర్జేడీ, ఐఎన్ఎల్డీ, జేడీయూ, జేడీఎస్ 5 పార్టీల నేతలు కూడా కలిసొచ్చారు. ఆపరేషన్ మోడీకి శ్రీకారం చుట్టిన ఈ ప్రారంభ సమావేశానికి ప్రస్తుతానికి 5 పార్టీల అధినేతలే తరలి వచ్చినా రాబోయే కాలంలో మరిన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని ఆలోచనలు చేస్తున్నారు.
గతంలోలా మోడీ ఓ రాష్ట్రానికి సీఎం కాదు, ఇప్పుడు దేశానికి ప్రధాని. కాబట్టి ఆయన ఎదిరించే శక్తిగా తయారవ్వాలంటే అది ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కాదు. అందుకే సాధ్యమైనంత త్వరలో ఈ 5 పార్టీలు విలీనమయ్యేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. అక్కడి నుంచి మోడీ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతానికి 5 పార్టీలే ఉన్నా భవిష్యత్తులో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ లాంటి యాంటీ మోడీ పార్టీలను కూడా తమతో కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వీరితో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా ఐక్యం చేసుకుంటూ పోతే భవిష్యత్తులో బీజేపీని ఢీకొట్టగల సత్తా సంపాదించుకోవచ్చన్నది ములాయంల వారి వ్యూహం. దాన్ని మోడీతో సమానంగానో లేకపోతే మోడీ కంటే ఎక్కువగానో మీ యొక్క అభివృద్ధిని మేము కూడా సాధించగలం, మీ అభివృద్ధిలో మేము కూడా పాత్ర కాగలం, మీ యొక్క అభివృద్ధిని సాకారం చేయడానికి ఈ రకాల 1, 2, 3, 4 ఈ ఆలోచనలు మా యొక్క దగ్గర ఉన్నాయి. ఈ ఆలోచనలో కొద్దిగా మనం ముందుకెళ్తే మీరు ఇప్పుడు ఉన్నదానికంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలరు, నెక్స్ట్ అభివృద్ధి సాధించగలరు. ఈ రోజు మీరు సంపాదించుకునే డబ్బు కంటే ఇంకొద్ది ఎక్కువ సంపాదించుకోగలరు. మీ యొక్క కుటుంబ సభ్యుల జీవితం కావచ్చు, ఎవ్రీథింగ్ మీ వీధి దగ్గర నుంచి మీ రాష్ట్రం దాకా ఇంత అభివృద్ధి చెందుతుంది. ఆ యొక్క చంద్రంలో మేము మీకు సహకరిస్తాము అన్న నమ్మకాన్ని వాళ్ళు దీంట్లో ఏర్పరచినంత వరకు ప్రాంతీయ పార్టీలు, నాట్ ఓన్లీ ప్రాంతీయ పార్టీలు, ఏ ఒక్క పార్టీ అయినా ఈ రోజున మామూలు జనాభాల యొక్క మన్ననకు నోచుకునే స్థితిలో లేవు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ప్రస్తుతానికి మోడీ ఇలా విదేశీ పర్యటనలు చేయడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు మోడీ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నా వాటికి లోక్సభలో తగినంత బలం ఉంది కాబట్టి ఆ బిల్లులు నెగ్గుతాయి. కానీ రాజ్యసభలో మాత్రం ప్రస్తుతానికి బీజేపీకి, ఎన్డీఏ కూటమికి అంత బలగం లేదు. కాబట్టి అక్కడ ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్ ను ఎదుర్కోవడం కష్టం. కాబట్టే మోడీ కూడా మరో ఏడాదిన్నర వేచి చూసే క్రమంలో ఆలోచిస్తున్నారు. కానీ ఇదే మంచి తరుణమని భావించిన ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ జనతాదళ్ను ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు. ఇదే కనుక ఏర్పాటైతే రాజ్యసభలో కాంగ్రెస్ తర్వాత ఈ కూటమే రెండో అతిపెద్ద ప్రతిపక్షంగా మారుతుంది. దీంతో అప్పుడు కేంద్రంలో చక్రం తిప్పవచ్చన్నదే వీరి ఆలోచన. అందుకే 4.5 ముందుగానే ఈ కూటమికి అంతా రెడీ చేసేశారు. దీనికి తోడు మోడీ భయంతో మిగిలిన ప్రాంతీయ పార్టీల నేతలంతా ఒక్కతాటిపైకొచ్చే ఆలోచన చేస్తారన్నది ములాయం ఆశ. స్టోరీ బోర్డులో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.